నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రాలో గ్రామ సచివాలయాల వద్ద బారులు తీరిన వృద్ధులు పింఛన్ల కోసం ఆంధ్రాలో గ్రామ సచివాలయాల వద్ద జనాలు బారులు తీరారు. వాస్తవానికి 1వ తారీఖే రావాల్సిన పింఛన్ వాలంటరీ వ్యవస్థ రద్దు చేయడంతో, అంటే ఎలక్షన్ల నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థను తాత్కాలికంగా రద్దు చేయడంతో 3వ తారీఖు పింఛన్ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో వృద్ధులు గ్రామ సచివాలయాల వద్ద ఎండలో బారులు తీరి ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. అంటే వికలాంగులకు, దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్లకు, మానసిక వికలాంగులకు వాళ్ళకు మాత్రం ఇంటికెళ్ళి పింఛన్లు ఇస్తామని, మిగతా వాళ్ళకి మాత్రం గ్రామ సచివాలయాలకే వచ్చి పింఛన్ తీసుకోవాలని చెప్పారు. ఇక వాలంటరీ వ్యవస్థను ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా రద్దు చేసే విషయంపై వైసీపీ నేతలు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థను కావాలనే రద్దు చేశారని, అవ్వాతాతలకు ఇంటి దగ్గరికి 1వ తారీఖు పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చే పింఛన్ను వీళ్ళు కావాలని రాకుండా చేశారని వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక వాలంటరీ వ్యవస్థ అనేది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఈ వాలంటరీ వ్యవస్థ పనితీరు గురించి చూసుకుంటే మనం స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఒక క్లస్టర్గా ఒక వార్డును ఒక క్లస్టర్గా విభజించి దాంట్లో ఒక 50 కుటుంబాలకు వాళ్ళకి ఏ అవసరాలు కావాలో అన్ని 50 కుటుంబాల్లో ఉన్న వృద్ధులకి ఏ అవసరాలు కావాలో అవి మాత్రమే చూసుకోవాలి. కానీ ఎన్నికల నేపథ్యంలో అంటే పెన్షన్లు ఇవ్వడము, ఇంకా వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయా, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చూసుకోవాలి. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది జగన్. అంతకుముందు వరకు వాలంటరీ వ్యవస్థ అనేది లేదు. ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలోనూ వాలంటరీ వ్యవస్థ లేదు, ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే ఉంది. అయితే ఈ నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఎన్నికల సమయంలో జగన్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, జగన్ చెప్పిన మాట వింటూ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నారని చెప్పి టీడీపీ నుంచి ఒక నేత ఎన్నికల కమిషన్ని ఆశ్రయించడంతో ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే వాలంటరీ వ్యవస్థను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ అనేది లేట్ అవుతుంది. వీళ్ళకి ఇవ్వడం అనేది, వృద్ధులకి, వికలాంగులకు వీళ్ళకి పింఛన్ ఇవ్వడం అనేది లేట్ అవుతుంది. దీన్ని వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ఎన్నికల కమిషన్ ఏదో తాత్కాలికంగా రద్దు చేసిన దీన్ని టీడీపీ పైన పూర్తిగా నెట్టడానికి ట్రై చేస్తుంది. ఎలా అంటే కావాలని టీడీపీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న మంచి పని చేయకుండా అడ్డుపడుతుంది. వాలంటరీ వ్యవస్థను కావాలని రద్దు చేపించింది వైఎస్ఆర్సీపీ పైన పగబట్టి అని వైఎస్ఆర్సీపీ టీడీపీ పైన ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ రద్దు చేసింది టీడీపీ కాదు, ఎన్నికల కమిషన్. టీడీపీ జస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ అన్ని నిజానిజాలు తెలుసుకోకుండా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అయితే రద్దు చేయదు కదా. ఒకవేళ వైసీపీకి ప్రజలంటే అంత ప్రేమ ఉంటే, అంటే వృద్ధులు, వికలాంగులు అంటే వాళ్ళకి సకాలంలో పింఛన్ ఇవ్వాలి అనే ఒక డెడికేషన్ కనుక ఉంటే, భీమ్లా నాయక్ టికెట్ని వీఆర్ఓలతోటి అమ్మించినట్లు దీన్ని కూడా వీఆర్ఓలకు అప్పచెప్పి వీఆర్ఓలనే పెన్షన్ ఇవ్వమని చెప్పొచ్చు కదా. అది చేయలేదు. నెక్స్ట్, ఇక కరోనా సమయంలో చూసుకుంటే టీచర్లకి ఉట్టి పుణ్యానికి జీతాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి దండం పెట్టాల్సిన ప్లేస్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వైన్ షాప్లలో కూర్చోబెట్టి వైన్ అమ్మించింది. మరి అలాంటిది ఇప్పుడు టీచర్లతోటి ఒక్కరోజు 1వ తారీఖు ఒక్కరోజు కనీసం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రాథమిక పాఠశాల అయితే ఉంటుంది కదా. ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్న అక్కడికే వచ్చి వాళ్ళు తీసుకుంటారు వృద్ధులు వాళ్ళు. సో వాళ్ళకి ఒక్కరోజు పొద్దున్నే 9 నుంచి 11-12 దాకా వాళ్ళతో అయినా ఇప్పించచ్చు కదా. అది చేయలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ ఒక గేమ్ ఆడుతుంది. కావాలని వీళ్ళకి పింఛన్లు లేట్ చేసి ఇంకా లేట్ చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఇస్తున్నా అని చెప్తుంది, ఇవ్వదు. ఏం చెప్తుందంటే సిబ్బంది కొడుతూ ఉంది. నెక్స్ట్ ఇలా చెప్పి లేట్ చేసి వైఎస్ఆర్సీపీ కావాలని వృద్ధులకి పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం కేవలం టీడీపీ కూటమి పార్టీలు చేసిన కుట్ర అని చెప్పి వాళ్ళ మీద పూర్తిగా ఒక నెపాన్ని మోపి వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో ఒక ఎత్తుగడ వేస్తుంది. అంటే కూటమి పార్టీని, టీడీపీని మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే టీడీపీని మొత్తానికి ప్రజలకు వ్యతిరేకంగా తయారు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థ అనేది ఒక్క ఆంధ్రాలో మాత్రమే ఉంది కదా, మిగతా ఏ రాష్ట్రంలో లేదు. మిగతా రాష్ట్రాలు మాత్రం టైంకి ఎలా ఇస్తున్నాయి పెన్షన్ని. ఆంధ్ర మాత్రం నాకు వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి నేను టైంకి ఇవ్వలేకపోతున్నా అని చెప్తున్నది. సో జగన్ రాకముందు వాలంటరీ వ్యవస్థ లేదు, మరి అప్పుడు కూడా టైంకి పింఛన్ ఇచ్చారు కదా. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడైనా సరే టైంకి పింఛన్ ఇస్తూనే ఉన్నారు. 2వ అతిపెద్ద పింఛన్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే మేబీ. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా పింఛన్ అనేది టైంకి వస్తుంది. ఒక వాలంటరీ వ్యవస్థను ఒక అడ్డుగా పెట్టుకొని కావాలని టీడీపీ చేస్తుంది ఇదంతా అని ఎన్నికల్లో ఒక కుటిలమైన
ఒక కుటిలమైన నీతితోటి ఎన్నికల్లో గెలవడానికి అంటే పక్కనున్న పార్టీని ఒక బూచిగా చూపించి గెలవడానికి ఈ విధమైన పింఛన్లు లేట్ చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు వైఎస్ జగన్. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తా అని చెప్పాడు కదా, అక్కడికి వచ్చేది వృద్ధులు. సో ఎండ కూడా విపరీతంగా కొడుతుంది. ఇట్లాంటి సమయంలో అందులో ఎవరో ఒకరు స్పృహ తప్పి పడిపోతే ఎవరికో ఒకరికి జరగకూడదు కనుక జరిగితే ఇంకా అది ఉంటుంది వైఎస్ఆర్సీపీకి పండగ. ఇంకెంబటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు అతని పార్టీలో ఉన్న నేతలు వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం వల్లే ఈ వృద్ధుడు చనిపోయాడు. ఒకవేళ వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇంటింటికి తిరిగి వాళ్ళే కదా ఇచ్చి వచ్చేటోళ్ళు పింఛను, అప్పుడు ఈ వృద్ధుడికి ఏమీ కాకపోయేది కదా, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ వాలంటరీ వ్యవస్థ రద్దు చేయడం అనేది ఒక విధంగా ఇండైరెక్ట్గా టీడీపీ పైన, పూర్తిగా టీడీపీ పైన నెపాన్ని మోపుతున్నాడు వైఎస్ జగన్ అని చెప్పుకోవచ్చు. వాలంటరీ వ్యవస్థ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది పెన్షన్లు ఇవ్వలేదా? నిజంగా ఇవ్వలేదా? మిగతా రాష్ట్రాలన్నీ ఇస్తున్నాయి, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలుగుద్దా, ఇవ్వలేదా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.